ఏకం సత్ విప్రా బహుధా వదంతి. నిజం ఒక్కటి, పండితులు దానిని అనేక విధాలుగా నిర్వచిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అపూర్వమైన పౌరాణిక కథనాలకు దృశ్యరూపం, మనకు కలిగే సందేహాలకు ఆధునిక సమాజంలో ఉండే సన్నివేశాలను జోడించి మేళవించి చెప్పేటటువంటి వ్యాఖ్యాన రూప వచన రూపం భక్తి చైతన్యం పురాణ గాథల కార్యక్రమానికి స్వాగతం. భక్తి చైతన్యం. ప్రపంచంలో ఏ దేశానికి లేని పురాణ విజ్ఞాన సంపద మన దేశానికి ఉంది. పురాణం అంటే తరతరాల సంస్కృతిని సంప్రదాయాలను తెలియజెప్పే సాంకేతిక విజ్ఞానం. పురాణం గ్రహాలు నక్షత్రాల పుట్టుక గురించి, విశ్వం పుట్టుక గురించి తెలియజేస్తుంది. అసలు సృష్టి ఎలా ఏర్పడింది, సృష్టిలో పశుపక్షులు, జంతుజాలం, మానవులు ఎలా ఆవిర్భవించారు, సృష్టికి ప్రారంభం ఏమిటి, ఇలా అనేక వైజ్ఞానిక విషయాలను మనకు వివరించే కాలనిధి. ఈనాటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో యువత ఈ విజ్ఞాన సర్వస్వం గురించి తెలుసుకోలేకపోతోంది. యువతను చైతన్యం వైపు అడుగులు వేయించి పురాణాలలో చెప్పిన అనేక సాంకేతిక విషయాలను చక్కని కథలుగా తెలియజేసి భావితరాల వారిని చైతన్యవంతులుగా వైజ్ఞానిక చైతన్యం వైపు అడుగులు వేయించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ధ్రువుడికి సనక సననాథులు, నారద మహర్షి వీళ్లే ఆదర్శం. చిరంజీవి ధ్రువకుమార. తమ తపోదీక్షతో చేస్తున్నటువంటి ఈ తపోదీక్షతో ఏం సాధించబోతున్నాడో చూద్దాం. నా కోసం మీరు వైకుంఠం నుండి దిగివచ్చారా స్వామి? నేనెప్పుడూ నీతోనే ఉన్నాను, నీలోనే ఉన్నాను. దివ్య జ్యోతి రూపంలో నిన్నిక్కడకు నడిపించింది నేనే. ఏకాగ్రతతో చేసి పరమాత్మను మెప్పించి పరమపథాన్ని చేరుకున్నాడు ధ్రువుడు. నీ ఏకాగ్రత, నీ మనోనిగ్రహం, అచంచలమైన భక్తి విశ్వాసాలే నన్ను నీ దగ్గరకు రప్పించాయి నాయనా. పసి వయసులోనే ఇంతటి తపోదీక్షతో నన్ను మెప్పించావు. ఆకాశంలో అక్కడ తారగా వెలిగేటటువంటి అదృష్టాన్ని, వరాన్ని పొందాడు. నక్షత్ర మండలంలో నీవు ధృవతారవై వర్ధిల్లగలవు నాయనా. అఖండ తేజోరాశిని నీలో నిక్షిప్తం చేసుకుని సృష్టి ఉన్నంత వరకు విశ్వంలో ధ్రువ నక్షత్రమై వెలుగొందే వరాన్ని ప్రసాదిస్తున్నాను. ధన్యుడను స్వామి, ధన్యుడను. ధ్రువుడు ఆకలి, దప్పులు, నిద్ర, చివరికి ఎండావానలను కూడా సహించి ధ్రువతారగా తన పేరు దిగంతాల వరకు వ్యాపించే విధంగా చేసుకున్నాడు. బసివాడని పట్టుదలతో తపమాచరించి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువునే ప్రసన్నం చేసుకోగలిగావు. నీ చరిత భావి తరాల బాలులకు ఆదర్శప్రాయమై, నీతి కథా సుధామృతమై ఆ చంద్రతారార్కము వర్ధిల్లగలదు ధ్రువకుమార. అల్పుడపుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగినట్లు కనకంబు మోగున, విశ్వదాభిరామ వినురవేమ. వ్యాస మహర్షి, జైమిని మహర్షి, వైశంపాయనుడు, శుకుడు, శౌనకుడు వింటూ ఉంటే పరవస్తు చినేశ్వరి మొదలుగా తిరుపతి లక్ష్మీ సంపంత్ గారి వరకు, సాక్షి పానగంటి లక్ష్మీసింహారావు గారి వరకు అనేకులు ఈ ఆధునిక యుగంలో, ఇంకా చెప్పుకోవాలి అంటే ఏమన్నా ఈ ముళ్ళపూడి వెంకటరమణ, బాపు వంటి మహానుభావులు పిల్లల కోసం అనేకములైనటువంటి నీతి కథలను, పిల్లల మనసులను ఆకర్షించే విధంగా ఉండే ఇతివృత్తాలను ఎంచుకొని మంచి చెప్పడానికే ఇలాంటి మార్గాన్ని ప్రారంభించారు. ఎందుకంటే మొక్కై వంగనిది మానై వంగున అన్న సామెత మన జ్ఞాపకం ఉందిగా. అది ఆనాటి సామెత కాదు, ఏనాటికైనా కూడా నిజంగా ఉండేటటువంటి ఒక సత్యమైన యథార్థం. అది నిజం. ఇప్పటికే మనం అనేక పురాణ గాథల ద్వారా ఇలాంటి సంగతులను పరిశీలిస్తున్నాం, తెలుసుకుంటున్నాం. భావితరాలకు కొద్దిగా గొప్ప మంచి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం.
దేవతలు రాక్షసుల వల్ల ఈ సృష్టి ఎటువంటి విపత్కర పరిణామాలలోంచి బయటపడిందో, ఎదుర్కొంటుందో, రుచి చూస్తుందో అవన్నీ కూడా గమనించాం. అందుకే ఇందరు ఋషులు, ఇంతమంది రచయితలు మానవులమైన మనల్ని మంచి మార్గంలో నడిపించాలి అని ప్రతి మనిషిలోనూ అంతర్గతంగా ఉండేటటువంటి రాక్షసత్వాన్ని విజృంభించకుండా నియంత్రించాలి, అరికట్టాలి అనే ప్రయత్నంలో మనకు, మన పిల్లలకు ఎన్నో నీతి కథలను అందించారు. అందుకే చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి వాళ్ళల్లో, మనుషులలో దైవత్వాన్ని, మంచితనాన్ని, ధర్మగుణాలని పెంపొందింపజేసేటటువంటి విధంగా, ఆ మార్గాన్ని అనుసరించే విధంగా మంచి కథలను వాళ్ళకి చెప్పాలి, మంచి పనులు వాళ్ళ చేత చేయించాలి. ఇందుకు ఉదాహరణగానే మనకు ఉత్తానపాదుడి కుమారుడు ధ్రువుడి చరిత్ర అని చెప్పుకున్నాం మనం. ధ్రువుడు ధ్రువతారగా విని వీధులలో నిలిచిన వైనం కూడా మనం సంపూర్ణంగా చూశాం. ఈ కథ ద్వారా చిన్నారి బాలబాలికల మనసుల్లో, వాళ్ళ పనులలో చోటు సంపాదించుకోవచ్చు అంటూ ఇలాంటి కథలే కాదు మరెన్నో కథలు, మరింకెన్నో కథలు సకల పురాణ సంధానకర్త ఆ వ్యాస భగవానుడు మరో బాలకుడి కథ ద్వారా మనకు చెప్పబోతున్నాడు. ఆ బాలకుడెవరో, మరి ఆతగాడి కథ ఏమిటో చూద్దాం. మాతృదేవో భవ, అతడి అదృష్టవంతుడు. ఎవరైనా అంతే కదండి. సంతానం కలిగినప్పుడు ముందుగా ఆనందించేది తల్లి, తండ్రి. తండ్రి కూడా అంతే ఆనందిస్తాడు. తల్లి సరే ప్రధానం అనుకోండి, అది వేరే విషయం. పిల్లలు చదివినా చదవకపోయినా తల్లి పెద్దగా మందలించదు, హింసించదు. వాళ్ళ ఆటపాటలను, అల్లరి పనులను చూసి మురిసిపోతుంది. కానీ వాళ్ళు ఏం చదువుకుంటున్నారు, ఎంత బాగా చదువుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఇలాంటి విషయాల పట్ల తల్లి పెద్దగా పట్టించుకోదు. కానీ తండ్రి అలా కాదు. పిల్లల చదువు పట్ల శ్రద్ధ వహించకపోతే తండ్రి మందలిస్తుంటాడు కూడా. తండ్రి సమాజం వైపు ఆలోచన చేస్తాడు, ఆశిస్తాడు, ఆదేశిస్తాడు, నేర్పిస్తాడు. ఆ ఆశ నెరవేరినప్పుడే తండ్రి పుత్రోత్సాహంతో ఆనందిస్తాడు. పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు పుట్టినప్పుడే కలగదు. జనులు ఆ పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు అతడు పొందుర సుమతి అన్నాడు కదా శతకకర్త. తండ్రి ఇలా పేరు తెచ్చుకుంటే ఆనందిస్తాడు. మరి తల్లి గారాబంతో పిల్లలు చెడిపోతే ఏ తండ్రి ఆనందిస్తాడు చెప్పండి. ఈ మృకంఠుడు బాల మార్కండేయుడి పట్ల అదే భావనతో ఉన్నాడు. మార్కండేయుడు ఏ విధంగా మృకుండుడి కీర్తి ప్రతిష్టలను నిలబెట్టబోతున్నాడో చూద్దాం. ఇటువంటి పుత్రుణ్ణి ప్రసాదించిన ఆ హరిహరులు మనలను ధన్యులం చేశారు. స్వామి, మరో విషయం, మరో 10 రోజుల్లో మన పుత్రుని జన్మదినోత్సవం రానుంది. ఆ శుభ సందర్భాన్ని అందరి సమక్షంలో వేడుకగా జరపాలని నా కోరిక. అందుకు సమ్మతింపవలసినదిగా మేము అభ్యర్థిస్తున్నాను. ఈ జన్మదిన వేడుకలను మహిమాన్వితులు, త్రికాలజ్ఞులైన ఆ సప్త ఋషులను ఆహ్వానించి వారిచ్చే ఆశీస్సులను పుత్రునికి అందేలా చేయి సంకల్పించాను. శివత్థామ బలిర్వ్యాస హనుమాంశ్చ విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరజీవిన అంటుంది నీతి శాస్త్రం. అశ్వత్థామ, బలి, వ్యాసుడు వీళ్ళంతా కూడా 7 చిరంజీవులు. హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు. ఈ 7 మన మార్కండేయుడు లేడే. ఎవరైనా ఆశీర్వదించవలసి వచ్చినప్పుడు సనాతనం తెలిసినటువంటి వాళ్ళు, సనాతన ధర్మజ్ఞులు మార్కండేయాదాయంగా మార్కండేయాలుగా ప్రసాదేన అనయోర్దంపత్యో దీర్ఘాయురస్తు అని ఆశీర్వాదం చేస్తూ ఉంటారు వివాహాల్లో కూడా. మరి ఈ మార్కండేయుడికి ఆ 7 శాశ్వతంగా మృత్యువు లేనటువంటి వాళ్ళ సరసన కూర్చునే అవకాశం ఎలా లభించింది? ఏం చేశాడు? ఏ మౌనంగా ఉండి ఏ తపస్సు చేశాడో. మరి మౌనంగా ఉండే వాళ్ళని చూసి మనము మునులు అంటాం. మౌనం ఆరోగ్యానికి మంచిది అని చాలా మంది భావిస్తూ ఉంటారు. విభూషణం మౌనమ పండితానాం అని కూడా అంటూ ఉంటారు పెద్దలు. ఏంటి లేకపోతే మౌనంగా ఉండాలి అంటారు. ఎవరైనా అదే పనిగా మాట్లాడుతూ ఉంటే అబ్బా కాసేపు మౌనంగా ఉండకూడదా అని కూడా గద్దిస్తూ ఉంటాం. మనలో చాలా మందికి బాగా కోపం వచ్చినప్పుడు ఎవరితోటి ఏది మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంటారు. వీళ్ళని కూడా మనం గమనిస్తూ ఉంటాం.
పిల్లలు కూడా వాళ్ళు అడిగినవి మనం కొని ఇవ్వనప్పుడు మన మీద అలిగి అప్పుడు వాళ్ళు మౌనంగా ఉండిపోతుంటారు. మన ఈ కథలో ఏమండో అదే మన మార్కండేయుడి కథలో ఈ నారదుడి మౌనం ఆ మరుద్వతికి సమాధానం అందిస్తుందా లేక సమస్యగా మిగులుస్తుందా చూద్దాం. ఆశీర్వదించారు కదా, అంతేకాక పరమేశ్వర వరప్రసాది మీ కుమారుడు. నా ఆశీర్వాదాలు లేనంత మాత్రాన అతనికి వచ్చిన లోటేమిటి? త్రిలోక సంచారులు మా కారణం విలువలు కలవాడే మానవుడు. మనిషి మనిషిగా ఎదగాలి. అందు నిమిత్తమై మనం మన పురాణాల కథలలో ఉండేటటువంటి మర్మాలను తెలుసుకోవాలి, అనుసరించాలి. భగవద్గీత మనకు నిత్య పాఠనీయం, శిరోధార్యం. ఆ భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు యజ్ఞం గురించి, దాని విలువల గురించి గొప్పగా చెప్తాడు. యజ్ఞాద్భవతి పర్జన్య, పర్జన్యాద్ అన్న సంభవ అంటాడు. యజ్ఞాద్భవతి పర్జన్య అంటే యజ్ఞం చేయడం వల్ల మేఘాలు ఏర్పడతాయి, వానలు కురుస్తాయి, పంటలు పండుతాయి, నేల సస్యశ్యామలం అవుతుంది, పంటలు పండి ప్రాణికోటికి ఆహారము, ఆనందము ఇవన్నీ కూడా లభిస్తాయి. మూలమేమిటి? యజ్ఞం. యజ్ఞో శ్రేష్టతమం కర్మ తస్మా దేవమాహ అని వేదం కూడా ఇదే వాక్యాన్ని చెబుతుంది. యజ్ఞాలు యాగాలు చేయకపోతే వానలు కురవవా అని ప్రశ్నిస్తే ఏం చెప్తామండి? కురవాలి అంటే వానలు కావాలి, కురుస్తాయి. కాలధర్మాన్ని అనుసరించి మనం చేసే పనులను బట్టి కురుస్తాయి. అసలు వానలు కురవడం అంటే ఎండాకాలం తర్వాత వచ్చే వాన ఆ కాలంలో మాత్రమే కురవడం కాదండి. నెలకు 3 వానలు కురవాలి. అంటే సంవత్సరానికి 36 సార్లు వానలు కురవాలి. అలా కురిస్తేనే చెరువులు నిండుతాయి. మనిషి ప్రతి అవసరం తీరాలి అంటే నీరుండాలి. కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి మన శాస్త్రజ్ఞులు వెతుకుతున్నది నీటి గురించే. అక్కడెక్కడో మార్స్లో నీళ్లున్నాయా, ఇక్కడెక్కడో చంద్రుడు నీళ్లున్నాయా, నీళ్ల గురించి అన్వేషణ. అంతేగాని ఏమండాయి బంగారం గురించో, వజ్రాల గురించో, గొల్ల గురించో కాదు. ప్రాణికోటి మనుగడకు జీవనాధారం నీరే. నీరు లేకపోతే ప్రపంచం లేదు. మానవ దేహంలోనే 70% పైగా నీరుంది. ఆపో వై సర్వా దేవత ఆహా అంటుంది వేదం. ఆప ఇద్వా ఉభేషజీ, ఆపో అమీ బచాతనీ, ఆప సర్వస్య భేషజీ తాస్తే కృణ్వంతు భేషజం. అంటే నీరు వైద్యం, నీరు వైద్యుడు, రెండుగా చెబుతుంది వేదం. ఈ నీటి కోసం మనం ఎన్ని ఆగచాట్లు పడుతున్నామో అందరికీ తెలిసిన మాటే కదండి. ఇప్పటికీ వానలు కురవనప్పుడు పండితులు, శాస్త్రాలు తెలిసిన వాళ్ళు యజ్ఞాలు యాగాలు నిర్వహిస్తూనే ఉంటారు. వాళ్ళు నిర్వహించడం మనం గమనిస్తూనే ఉంటాం. యాగం అనేది ఒక్క వానలకే కాకుండా గ్రహశాంతులకు, గృహశాంతులకు, దేవతాశాంతులకు కూడా జరిపిస్తూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. పెళ్లిళ్లలో కూడా ఏమండవు అగ్ని సాక్షిగా సప్తపది అలా కావాలి. ఇప్పుడిక మన కథలో మార్కండేయుడికి సంబంధించినటువంటి మనం చూస్తున్న కథలో మృకండుని ఆశ్రమంలో జరుగుతున్న యాగం ఏమిటి, దాని పర్యవసానం ఏమిటి, దాని పరమార్థం ఏమిటో తెలుసుకుందాం. నా పాదాలకు నమస్కరిస్తున్న ఆ బాలుణ్ణి ఏమని ఆశీర్వదించమంటావు? 10 కాలాల పాటు చల్లగా జీవించమనే? ఋగ్వేదంలో 10వ మండలంలో యమ యమి సంవాదం అనే కథ ఉందండోయ్. యమము నియంత్రణలో ఉంచేటటువంటి వాడు, యముడు సర్వ ప్రపంచాన్ని నియంత్రించేటటువంటి వాడు, ప్రాణదాత, ప్రాణాలని హరించేవాడు కూడాను. మనం గమనిస్తే సూర్యకాంతి వల్ల ఈ దేహానికి మెలనిన్ అనే పదార్థం అంది డి విటమిన్ ద్వారా శరీరం బుద్ధి పెంపొందింపబడుతుంది, చెట్లు చేవలు కూడా. ఈ లెక్కన సూర్యనారాయణమూర్తే సృష్టికి ప్రాణదాత అనుకుంటే ఆయన కుమారుడు యముడు ప్రాణాలు తీసేటటువంటి మృత్యుపాశాన్ని చేత పట్టుకున్నటువంటి వాడు, మృత్యుకి ప్రతిరూపం అండి. యముడి పేరు చెబితే భయపడిన వాళ్ళు ఉంటారా? బ్రహ్మ సృష్టిలోని ఏ ప్రాణికోటిని చూసినా, బ్రహ్మ సృష్టిలోని ఏ ప్రాణికోటిని గమనించినా కూడా యముని బారిని పడకుండా తప్పించుకోలేరు. పుట్టాడు, వాడికి చావు తప్పదు. దేహం ధరించాడు, ఆ దేహాన్ని ఈ వేళ కాకపోతే రేపైనా విడిచిపెట్టవలసిందేను. సృష్టిలో ఉండేటటువంటి విచిత్రాలన్నింటిలో కూడా ఇది ఒకటి
తండ్రి సూర్యనారాయణుడి ప్రాణదాత, కొడుకు యముడు ప్రాణహరుడు. ఇది అర్థం కాని విచిత్రం. ప్రాణికోటి ప్రాణాలను హరించేటటువంటి యముడు మరో పక్కన ధర్మానికి ప్రతీక. యమధర్మరాజు అని పేరు. ధర్మరాజు అని ప్రతీతి. ధర్మాన్ని కాపాడంలో ఈ సూర్యపుత్రుడికి సమానమైన వాడు మరి ఒకడు లేడు. సర్వ ప్రాణికోటి పట్ల సమభావంతో ప్రవర్తించేటటువంటి వాడు కాబట్టే ఆయనని సమవర్తి అని కూడా అంటారు. యముడి దృష్టిలో పడినవాడు పసివాడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, ఆయువు తీరినవాడే అవుతాడు. ఎవరైనా, ఎంతటి వారైనా, ఎంత గొప్ప తపశ్శక్తి సంపన్నుడైనా యమపాశానికి లొంగాల్సిందే, మరణించాల్సిందే, దేహాన్ని విడిచిపెట్టాల్సిందే. అటువంటి యముడి దృష్టిలో ఇప్పుడు మార్కండేయుడు పడ్డాడు. మరి ఈ యముడు ఏం చేయబోతున్నాడు? మార్కండేయుడు యముడి దృష్టి నుంచి ఎలా తప్పించుకోబోతున్నాడు? మహాశక్తి సంపన్నుడు, మహా తపశ్శక్తి సంపన్నుడు మృకండ మహర్షి తన కుమారుడి కోసం ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలి అంటే వచ్చే సంచిక వరకు వేచి వద్దాం, చూద్దాం, చూస్తూనే ఉందాం. మనదైన కార్యక్రమం భక్తి చైతన్యం పురాణ గాథాలహరి. ఓం నమో వెంకటేశాయ. ఆ మార్కండేయుడు యముణ్ణి ఏ విధంగా ఎదిరించబోతున్నాడో ఇప్పుడు ఈ దండధరుడు మార్కండేయుణ్ణి ఏం చేయబోతున్నాడో మరుద్వతి ఆవేదన, ఆందోళన వెనుక ఉన్న కారణం ఏంటి?